హలో ఆల్, నేను పల్లవిని. వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఆర్ఐ అవ్వారాలు. ఈరోజు ఎవ్వారం ఏంటంటే ఫుడ్ అండి. నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం, మంచిగా తింటాను. ఇక్కడికి మాస్టర్స్కి వచ్చిన వాళ్ళు ఎవరినైనా సరే నువ్వేం మిస్ అవుతున్నావు అని అడిగితే ఇంట్లో వాళ్ళని మిస్ అవుతున్నాను లేదా ఫ్రెండ్స్ని మిస్ అవుతున్నాను అని చెప్తారు. బట్ నేను మాత్రం ఫుడ్ని మిస్ అవుతున్నా, ఎస్పెషల్లీ హోమ్ ఫుడ్ని. బట్ ఇక్కడికి వచ్చాక ఇంట్రెస్ట్ మొత్తం పోయిందండి. నీరసం వచ్చేసిద్ది. వెజిటబుల్స్ కొనుక్కోవాలన్నా సరే, ఫుడ్ వండుకోవాలన్నా సరే. ఎందుకంటే ఆ వెజిటబుల్స్ కొనే రేట్లతోనే చికెనే 2 సార్లు వచ్చిద్దండి. అలా ఉంటే రేట్లు ఏంటో అర్థం కాదు. నాకు ఒక్కోసారి అనిపించిద్ది ఈ వెజిటబుల్స్ చూసే రేట్లతో మనం ఇండియాలో బంగారం కొనుక్కోవచ్చేమో అనిపించిద్ది. సరే ఇంకా తప్పదు కదా అని నిన్న వాల్మార్ట్కి వెళ్ళి కొంచెం స్పినాచ్ తెచ్చుకున్నాను, ఆకుకూర పప్పు వండుకుందామని. నాకు చాలా ఇష్టం ఆకుకూర పప్పు అంటే. ఇక్కడికి అమెరికాకి వచ్చే వాళ్ళకి ఎవరికైనా సరే ఒక్క విషయం క్లారిటీగా తెలిసి ఉండాలి. ఒక 3 వంటకాలు వస్తే చాలు అమెరికాలో సర్వైవ్ అయిపోవచ్చు. అవి ఏంటి అంటే పప్పు పెట్టుకోవడం, చికెన్ వండుకోవటం, బిర్యానీ చేసుకోవటం. ఈ 3 వస్తే చాలండి, ఎక్కడైనా సరే ప్రశాంతంగా ఉండొచ్చు. అలా ఉంటాయండి అమెరికాలో ఫుడ్ కష్టాలు. చూసారు కదా, పప్పు పెట్టేశాను, ఇంకో 20 మినిట్స్లో అది రెడీ అయిపోయిద్ది. చూసారు కదా, రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం వడియాలు వేసుకొని పప్పు, పచ్చడి, నెయ్యి, వడియాలు వేసుకొని తింటే సూపర్ ఉండిద్దండి. మీరు కూడా నాలాగే ఫుడ్ అయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎన్ఆర్ఐ అవ్వరాలు.